ఇవాళ ఎంతో చారిత్రక పేరు కలిగినటువంటి ఆదోని పట్టణం శివార్లో మండిగిరి పరిధిలో 430 సర్వే నంబర్లో 100 సంవత్సరాల క్రితం శ్రీ తాయమ్మ దేవస్థానం నిర్మించబడింది. అక్కడ ఎన్నో క్వారీ యాక్టివిటీస్ జరిగితేనో లేకుంటే అక్కడ నిరుపేదలు ఎంతమంది ఉంటే కూడా అమ్మవారు అందరికీ ఏ ప్రమాదము జరగకుండా 100 సంవత్సరాలుగా కాపాడుతూ వస్తుంది. కాపాడమే కాకుండా కోరిన కోరికలు తీర్చే తల్లిగా తాయమ్మ దేవస్థానం వర్ధిల్లుతోంది. 100 మంది పేదలకు పట్టాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు కొత్తగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఇవి కేటాయించబడ్డాయనే ఒక సాకుతో కొంతమంది దౌర్జన్యంగా ఆ భూమిని వారు స్వాధీనపరచుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి తాయమ్మ దేవస్థానాన్ని, ఆ దేవస్థానంలో నిత్యము అన్నదానం జరుగుతున్నటువంటి అన్నదాన కేంద్రాన్ని తొలగించాలని, తొలగించకపోతే తమే జేసీబీ వచ్చి దాన్ని పగలగొడతామని అక్కడ ఉండే భక్తులను, అక్కడ ఉండే సామాన్య హిందూ ప్రజానికాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఇది చాలా దురదృష్టము. భారతదేశంలో రాజ్యాంగ ప్రాతిపదికన ప్రతి కార్యక్రమం జరగాల. ఒకవేళ వారికి ఏదైనా ప్రభుత్వమో లేకుంటే ప్రైవేటు వ్యక్తులో సదరు స్థలాన్ని కేటాయించబడి ఉంటే దాంట్లో ఏ విధమైన ఆక్రమణలు ఉంటే దాన్ని సంప్రదించడానికి అనేక ప్లాట్ఫామ్లు ఉన్నాయి, అనేక వేదికలు ఉన్నాయి. అయితే ఇక్కడ కొంతమంది వారి వెనక ఉన్నటువంటి మంది మార్బలము, రాజకీయం యొక్క బలము, గర్వంతో దేవస్థానాల్ని కూడా కూలగొట్టే స్థాయికి వచ్చారు. ఈ విషయాన్ని విరాట్ హిందుస్థాన్ సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా రామాన్యులు, అలాగే ఇక్కడ ఉన్న భక్తుల తరఫున మేము ఖండిస్తున్నాము. వెంటనే ఈ తాయమ్మ దేవస్థానాన్ని, ఆ సర్వే నంబర్లో జరిగినటువంటి అన్ని అక్రమాలపైన విచారణ జరిపి దేవస్థానాన్ని కాపాడాలి, అన్నదాన కేంద్రాన్ని కాపాడాలి. లేకపోతే దీనిపైన ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని నేను కోరుతున్నాను. జై శ్రీరామ్. రామాంజనేయులు, రాష్ట్ర అధ్యక్షుడు, విరాట్ హిందుస్థాన్ సంఘం. ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఒక దేవస్థానం ఏదైతే హిందూ సమాజం పూజిస్తుందో తాయమ్మ దేవస్థానము మండిగిరి సర్వే నంబర్ 430లో ఉంది. ఆ ప్రాంతంలో గతంలో పట్టాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు వాటిని ఏదో రద్దు చేశారో ఏం చేశారో తెలియదు. కానీ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఈ స్థలానికి ప్రభుత్వంతో మేము కొనుక్కున్నాము, ఇది మాకు కేటాయించారు, ఈ దేవస్థానాన్ని అక్కడ ఉండే అన్నదానం సత్రాన్ని తొలగించాలంటున్నారు. ఈ దేవస్థానం భూములకి రక్షణ లేకుండా పోతుంది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకునాలా. ఈ బెదిరింపులకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునాలా. అసలు ఒక్కసారి కేటాయించిన పట్టాలని మళ్ళీ మళ్ళీ ఎట్లా ఇస్తున్నారో ఎలా అనుకుంటుందో దానిపైన ఎంక్వైరీ చేశారు. ఇది స్పందనలో మీరు రికార్డ్ చేయించి ఇంకోటి ఏదబ్బా ఇది ఇక్కడ వచ్చేది అలాగే సేమ్ ఇలాంటిదే సిమిలర్ ఒక ఇష్యూ. ఇది బాల్యకులంలో ఈ స్థలాన్నంతా ఇది ప్రభుత్వ స్థలం. దీన్ని కూడా అంతా చదువు చేసేసి ఇక్కడ మళ్ళీ ఏవో నిర్మాణాలు చేయాలి సార్. ఈ రెండింటిపైన మీరు పూర్తి స్థాయి దర్యాప్తు చేయించినాం. వీటిని కాపాడాలని మేము కోరుతున్నాం. వీటిని మీరు స్పందనలో రికార్డ్ చేసి ఇచ్చి మాకు ఎండార్స్మెంట్ ఇవ్వాలి. అలాగే మీరు మాకు హామీ ఇవ్వాలి దేవస్థానానికి ఎలాంటి ప్రమాదం జరగదు. అది